ఓకే. సో నెక్స్ట్ క్లాస్ లో మనకి ఏంటంటే మనం ఎగ్జాంపుల్ గా టూల్స్ గురించి ఏంటనేది మనం చూడాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ డాక్యుమెంట్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఏది కావాలో మనం స్టాండర్డ్ లో అంటే నేను డిఫాల్ట్ లో పెట్టేసుకున్నాను. నెంబర్ ఆఫ్ పేజెస్ ఏమో నాకు ఒక 5 పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఏమీ మార్చట్లేదు. సో జస్ట్ ఇక్కడ ఓకే అని పెట్టుకున్నాను. సో నాకు ఇక్కడ పేజెస్ ప్రాపర్టీలో నాకు ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ ఇక్కడ నాకు క్లిక్ చేసుకుంటే ఆ పేజ్ లోకి మనం వెళ్తున్నట్లుగా మనకి ఫస్ట్ తెలియదు. ఎందుకనంటే బికాస్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా బ్లాంక్ డాక్యుమెంట్స్ కాబట్టి. ఓకే. అయితే ఇక్కడ మనకి టూల్స్ లోకి వచ్చేసరికి ఫస్ట్ టూల్ ఈ సెలెక్షన్ టూల్. దీనికి షార్ట్ కట్ కి కీబోర్డ్ లో వి ప్రెస్ చేయాలి. వి ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ లేకుండా సెలెక్షన్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఉపయోగపడదు. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాను. దట్ ఆబ్జెక్ట్ ఏదర్ అంటే అది ఒక షేప్, ఒక రెక్టాంగులర్ షేప్ అవ్వచ్చు లేదా ఎలిప్టికల్ షేప్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ లోని కలర్ లేదు. ఇక్కడ ఎందుకని? ఇక్కడ ఫోర్గ్రౌండ్ అంటే ఫిల్ కలర్ లో క్రాస్ ఉన్నదంటే ఏ కలర్ లేదని అర్థం. సో దీన్ని నేను డబల్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కలర్ లేఅవుట్ అనేది నాకు కనిపిస్తుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హారిజెంటల్ లో పెట్టుకున్నాను అనుకోండి. హారిజెంటల్ స్క్రోల్ బాక్స్ నాకు ఎలా కావాలనుకుంటే ఆ రకమైన మెథడ్ లో నేను పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కలర్ తీసుకున్నాను. ఆ కలర్ లో ఇక్కడ క్లిక్ చేస్తే ఆ కలర్ ఇక్కడ వచ్చింది. ఓకే అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ మీద ఒక కలర్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ సెలెక్షన్ టూల్ తీసుకొని ఈ సెలెక్షన్ టూల్ తో ఆబ్జెక్ట్ తాలూకా స్కేల్ మనకి ఇక్కడ మారుతుంది. ఇక్కడ ప్రాపర్టీస్ లోకి వెళ్తే మనకి ఇక్కడ మనకి ప్రాపర్టీస్ కనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హారిజెంటల్ గా నేను సైజ్ ఇక్కడ చూసారా తగ్గిపోయింది. అలాగే ఇక్కడ పెంచాను అనుకోండి నాకు ఇక్కడ పెరుగుతుంది. సో అలాగే ఇక్కడ నేను ఇలా పెంచాను అనుకోండి హైట్ లో నాకు పెరుగుతుంది. ఇది విడ్త్, ఇది హైట్. ఇదేంటిది? ఎక్స్ అండ్ వై పొజిషన్. ఇక్కడ నాకు ఎక్కడ కావాలనుకుంటే అంటే సెలెక్షన్ టూల్ తాలూకా యూజ్ ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ ని ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ కి షిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, లేదా ఆబ్జెక్ట్ తాలూకా హైట్ ని కానీ విడ్త్ ని కానీ మోడిఫికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మనకి చూసారా ఇక్కడ పెడితే ఇలా పాయింట్ వచ్చింది. ఇలా దగ్గరలో పెడితే ఆ సింబల్ తాలూకా బెనిఫిట్ ఏంటంటే రొటేషన్ అని అర్థం అనమాట. అంటే మనకి ఆబ్జెక్ట్ ఎలా కావాలంటే ఆ రకంగా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మరొక ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ ఎలిప్టికల్ షేప్ ఇలా నేను తీసుకొని దీనికి కలర్ మళ్ళీ రాదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫిల్ కలర్ లో నాకు ఇక్కడ ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఓకే అంటే ఆ ఆబ్జెక్ట్ ఆ కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ సెలెక్షన్ టూల్ తీసుకొని ఈ రెండిట్ల ఆబ్జెక్టుల్ని నేను ఇలాగా సెలెక్షన్ చేసుకోవడం వల్ల రెండు ఆబ్జెక్ట్స్ కూడా ఒకేసారి అంటే ఇందాకలా ఒక ఆబ్జెక్ట్ ని మనం తీసుకొని మోడిఫికేషన్ చేస్తాం. బట్ ఇక్కడ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని కావాలనుకుంటే ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, అంటే స్కేల్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు,
లేదా బయటని ఇలాగా అవుట్లుక్ లో క్లిక్ చేసేస్తే ఇండివిజువల్ గా కూడా ఆబ్జెక్ట్స్ ని మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇది సెలెక్షన్ టూల్ తాలూకా మెయిన్ పర్పస్. ఇక్కడ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నేను డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడ ఎడిట్ మెనూలోకి వెళ్తే ఇక్కడ నాకు కట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఒకవేళ కట్ అనే ఆప్షన్ దగ్గర నేను పెట్టేస్తాను అనుకోండి, అంటే క్లిక్ చేసేస్తే ఆబ్జెక్ట్ పోయింది. మరి పోయిన ఆబ్జెక్ట్ మనకి ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఎడిట్ మెనూలోకి వచ్చి అన్డూ కట్ అంటే ప్రీవియస్ గా మనం ఏంటి చేసామో అది మనకి వచ్చేస్తుంది. సో కట్ అంటే రిమూవింగ్, అన్డూ అంటే మళ్ళీ మనకి తిరిగి రీప్లేస్మెంట్ గా మనం చేసుకోవచ్చు. లేదా కీబోర్డ్ లో డిలీట్ కీ అనేది ఉంటుంది, అది ప్రెస్ చేసినా కూడా ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇది ఏంటంటే మనకి మూవ్ టూల్ గురించి మనం చెప్పినప్పుడు ఆబ్జెక్ట్ డ్రా చేసిన తర్వాత మనకి కీబోర్డ్ లో విండోస్ ప్లస్ అని కొడితే ఏమవుతుందంటే నాకు విండోస్ అనేది జూమింగ్ లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, నాకు ట్రాన్స్ఫార్మేషన్ అంటే విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓవరాల్ గా ఒక 30 ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ మొత్తం 30గా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 ఇచ్చాను అనుకోండి, అంటే ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది నేను ఇచ్చిన మెజర్మెంట్ లోకి వచ్చేసింది. లేదు నాకు కన్ఫ్యూజన్ గా ఉన్నదండి అంటే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒక రెక్టాంగిల్ ఆబ్జెక్ట్, ఇక్కడ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ కి షార్ట్ కట్ ఏంటి, ఎం. కీబోర్డ్ లో ఎం ప్రెస్ చేస్తే ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇలా వస్తుంది. కలర్ రాలేదు, కంగారు పడవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రాపర్టీస్ లో ఫిల్ అని ఇక్కడ నన్నులో ఉంది, అలాగే ఇక్కడ కూడా మనకి నన్నులోనే ఉన్నది. ఓకే, ఫిల్ కి షార్ట్ కట్ ఏంటి, ఎక్స్. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా లేదా ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా బోత్ ఆర్ సేమ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఏ కలర్ కావాలో బై డిఫాల్ట్ గా క్లిక్ చేసుకుంటే వస్తుంది. సో దిస్ ఈస్ ద వన్ వే, అండ్ ఇది అనేది ఇంకొక పద్ధతి. అంటే మనకి ఇక్కడ రకరకాల మెథడ్స్ లో ఆబ్జెక్ట్ ని ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్నర్ లో విత్ నాకు ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 5, అలాగే ఇక్కడ 3. సో అంటే మనం ఏంటి అక్కడ అర్థం, సో మనం ఇక్కడ మూవ్ టూల్ తో కావాలనుకుంటే స్కేల్ చేసుకోవచ్చు, లేదా ట్రాన్స్ఫార్మేషన్ ఆప్షన్స్ తో కూడా మనం ఈ ఆబ్జెక్ట్ ని మనం కంట్రోలింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, దాని తాలూకా సైజ్ పెట్టేస్తుంది. ఏదైనా మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు కలర్ మార్చుకోవాలి, వేరే కలర్. సో నేను ఇమీడియట్ గా ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఆ కలర్ లోకి ఆబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేసుకున్నాను, అంటే డ్రాగ్ చేయలేదు. ఇప్పుడు విత్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 20 ఇచ్చాను విత్ లో, హైట్ లో 12 ఇచ్చాను.
ఓకే అని చెప్పాను. మళ్ళీ దీనికి కలర్ రాదు. సో భయపడవద్దు. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకుంటే నాకు ఇక్కడ చూడండి ఎందులో ఉంది, ఆర్జీబీ కలర్స్ దాంట్లో టిక్ పెట్టి ఉంది. నేను ఇప్పుడు ఇది మార్చేసాను, మార్చండి ఏదైనా అదే కలర్ వచ్చింది. ఇక్కడ నేను గ్రీన్ అని తీసుకొని ఓకే అని చెప్పాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడికి తెచ్చుకోవాలి నేను. అంటే ఇప్పుడు ఏం చేస్తాను, సెలెక్షన్ టూల్ తీసుకొని దీనికి ఇక్కడ ఇలాగా దగ్గరగా పెడతాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఇలా సెలెక్ట్ అయింది. కావాలనుకుంటే రొటేట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఈ అప్లికేషన్ లో ఫస్ట్ ఏంటంటే ఒక టూల్ తీసుకున్నామంటే ఆ టూల్ తాలూకా యూస్ మనం ఎలా చేయాలి అనేది ఫస్ట్ మనకి రావాలి. ఓకే, అది ఈ రోజు క్లాస్.